హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రీడింగ్లో అసలు మీ పర్సన్ ట్రూ ఫీలింగ్స్ ఏంటి అండ్ మీ ఫీలింగ్స్ అండ్ మీ నియర్ ఫ్యూచర్ ఏంటి అనేది చూద్దాం. ఇది ఒక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్లెస్ రీడింగ్ మీరు ఎవరికోసమైనా ఎప్పుడైనా చూడొచ్చు. ఓకే, 1 కార్డ్ ఫ్లిప్ అయింది, 3 ఆఫ్ కాయిన్స్. టీమ్ వర్క్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీ పర్సన్ మీ దగ్గర. టీమ్ వర్క్ మేక్స్ డ్రీమ్ వర్క్. ఓకే, కొలాబరేషన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మేబీ మీతో కలిసి బిజినెస్ స్టార్ట్ చేయాలనుకోవచ్చు, లేదా మీరు చేస్తున్న బిజినెస్లో ఆల్రెడీ మీరు చేస్తున్న దాంట్లో పార్ట్నర్షిప్ ఏదైనా అడగచ్చు. ఓకే, సో పర్సనల్ రీడింగ్స్, రీయూనియన్ రెమెడీస్ కావాలనుకున్న వాళ్ళు నా వాట్సాప్ నంబర్ స్క్రీన్ పైన ఉంటుంది. ఆ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు డీటెయిల్స్ కనుక్కోవచ్చు. జెమ్ స్టోన్స్, క్రిస్టల్స్, వాస్తు పిరమిడ్స్ అండ్ రుద్రాక్షలు, ఇవేం కావాలన్నా కూడా నా వాట్సాప్ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేయండి అండ్ డీటెయిల్స్ కనుక్కోండి. ఓకే, ఇవన్నీ కూడా మీరు అమౌంట్ పే చేసి తీసుకోవాల్సి ఉంటుంది, అన్నీ కూడా ఛార్జబుల్. వరల్డ్ కార్డ్ ఇక్కడ దట్ న్యూ సైకిల్, బ్రాండ్ న్యూ సైకిల్ బిగిన్ అవ్వబోతుందని చూపిస్తుంది. మీ ఓల్డ్ కార్మిక్ సైకిల్ ఎండ్ అవుతుంది త్వరలో. అండ్ హర్మిట్ కార్డ్, మీ పర్సన్ చాలా లోన్లీగా ఉన్నారు అండ్ బట్ చాలా ఇన్ఫర్మేషన్ అయితే గ్యాదర్ చేస్తున్నారు మీకోసం. మీరేం బిజినెస్ చేస్తున్నారా, ఏం జాబ్ చేస్తున్నారు, అలాంటివన్నీ కూడా మీ డీటెయిల్స్ అన్నీ కూడా ఎవరి ద్వారానో కనుక్కుంటున్నారు. మేబీ మీ ఫ్రెండ్స్ ఆర్ రిలేటివ్స్ ఎవరో మీ పర్సన్కి తెలిసిన వాళ్ళు ఉన్నారు. అండ్ విత్ ఫుల్ ఎనర్జీస్ ఒక న్యూ బిగినింగ్ స్టార్ట్ చేయాలి మీతో అని చూస్తున్నారు మీ పర్సన్. కింగ్ ఆఫ్ వాండ్స్, స్ట్రాంగ్ ఫైర్ ఎనర్జీ, సింహరాశి. ఇది కూడా కెరీర్ ఫోకస్డ్ ఉండే పర్సన్ మీ పర్సన్. అండ్ లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటాయి మీ పర్సన్కి. అండ్ ఛాలెంజెస్ ఏమున్నా కూడా చాలా ఈజీగా ఓవర్కమ్ చేస్తారు. ఓకే, సో మీ పర్సన్ చాలా క్లవర్ పర్సన్, బట్ స్టబర్న్ అండ్ స్లో మూవింగ్ ఎనర్జీ. మీ రిలేషన్షిప్ కూడా అలానే ఉంటుంది, చాలా స్లో మూవింగ్ ఉంటుంది బట్ లాంగ్ లాస్టింగ్ ఉంటుంది. టూ ఆఫ్ సోర్డ్స్, స్ట్రాంగ్ ఎయిర్ ఎనర్జీ, లీబ్రా, తులా రాశి. ఇక్కడ 2 ఆఫ్ సోర్డ్స్ అసలు ఎందుకు వచ్చింది మీ పర్సన్ దగ్గర అని అంటే, ఆల్రెడీ తను రాంగ్ చాయిస్ తీసుకొని రాంగ్ పర్సన్ని చూస్ చేసుకుని తన లైఫ్లో చాలా డిఫికల్టీస్ అయితే ఫేస్ చేస్తున్నారు కూడా ఇంకా. సో ఆ డిఫికల్ట్ డెసిషన్స్ చేసుకునే ముందు ఆలోచించమని చెప్తోంది. థింక్ బిఫోర్ డిసైడింగ్ సంథింగ్. స్టాగ్నేషన్ కూడా చూపిస్తుంది. ఓకే, సో 4 ఆఫ్ వాండ్స్ అండ్ లవర్స్. ఓకే, సో మీ పర్సన్ మీకేదో ఫిజికల్ గిఫ్ట్ ఇవ్వాలని చూస్తున్నారు. అండ్ మీ కనెక్షన్ ఒక పాస్ట్ లైఫ్ కనెక్షన్, సోల్మేట్, ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్ అండ్ మీదొక డివైన్ లవ్. ఓకే, మీ రిలేషన్కి యాన్సిస్టర్స్ అండ్ యూనివర్స్ సపోర్టింగ్గా ఉన్నారు. అండ్ విష్ ఫుల్ఫిల్మెంట్ కార్డ్, 11 కార్డ్, ఏరీస్, దిస్ ఇస్ స్ట్రాంగ్ ఫైర్ ఎనర్జీ, మేషరాశి. ఏదో విషయం సెలబ్రేట్ చేసుకోబోతున్నారు మీరిద్దరూ అండ్ డొమెస్టిక్ హ్యాపీనెస్ చూస్తారు. రీయూనియన్స్ అయితే త్వరలోనే ఉంటాయి, విదిన్ 4 weeks ఆర్ 4 months. ఓకే, ఈ 2 కార్డ్స్ వాటంతట అవే వచ్చాయి బయటకి. ఓకే, సో యూనివర్స్ మీకు ఏదో చెప్పాలని చూస్తుంది. ఇక్కడ మీ పర్సన్స్లో చాలామంది విషయంలో వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారంటే, వాళ్ళ లైఫ్లో అన్నీ పోగొట్టుకున్నట్టుగా ఫీల్ అవుతున్నారు. అండ్ కొంతమందికి వాళ్ళ ప్రాపర్టీస్ పోయాయి, అండ్ కొంతమందికి జాబ్స్ పోయాయి, కొంతమందికి బిజినెస్ పోయింది, అండ్ కొంతమందికి హెల్త్ ప్రాబ్లమ్స్, సీరియస్ హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చాయి. సో ఇలా
సఫర్ అవుతున్నారు. ఎందుకు అనంటే ఒక రాంగ్ చాయిస్ వల్ల. ఒక్క రాంగ్ స్టెప్ వాళ్ళ లైఫ్ని అంత డిఫికల్ట్ సిచ్యువేషన్లోకి తోసిందనమాట. సో అందుకే మీకోసం చాలా జాగ్రత్తగా ఇప్పుడు ఆలోచించి మిమ్మల్ని చూస్ చేసుకుంటున్నారు. మిమ్మల్ని చూస్ చేసుకున్నా కూడా మిమ్మల్ని స్పై చేస్తున్నారు అండ్ మీకోసం ఎంక్వైరీ చేస్తున్నారు, ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. అసలు మీరు ఎలాంటి వారు అనేది తెలుసుకోవడానికి ట్రై చేస్తున్నారు. ఎందుకంటే తన లైఫ్ మళ్ళీ స్పాయిల్ అవ్వకుండా. న్యూ బర్త్ తీసుకున్నారు మీ పర్సన్. దట్ ఓల్డ్ కార్మిక్ సైకిల్ ఎండ్ చేసి ఒక న్యూ సైకిల్ స్టార్ట్ చేస్తున్నారు మీతో అండ్ న్యూ బిగినింగ్స్ చూస్తున్నారు. సడన్ చేంజ్ కూడా కనిపిస్తుంది మీ పర్సన్ లైఫ్లో. 7 of coins. మీరు చేసిన హార్డ్ వర్క్ ఏదైతే ఉందో ఆ సీడ్స్ వేశారు మీరు. ఆ సీడ్స్ ఇప్పుడు మంచి ఫ్రూషన్కి వచ్చాయి. అంటే మంచి హార్వెస్ట్కి రెడీగా ఉందన్నమాట. అంటే మీరు చేసింది చాలా హార్డ్ వర్క్ ఇక్కడ. ఓకే, ఆ హార్డ్ వర్క్ని యూనివర్స్ కూడా మెచ్చుకుంటుంది. సో మీకు అందుకే మంచి రిజల్ట్ ఇవ్వాలి, ఒక మంచి లైఫ్ ఇవ్వాలి అండ్ ఒక న్యూ సైకిల్ అయితే స్టార్ట్ చేయాలి. మీకు మీ ఇద్దరికి ఉన్న రిలేషన్షిప్కి సక్సెస్ఫుల్గా రీయూనియన్ అవ్వాలి అని మీ యాన్సిస్టర్స్ అనుకుంటున్నారు అండ్ యూనివర్స్ కూడా మీకు బ్లెస్సింగ్స్ ఇస్తుంది. అండ్ ప్యాషన్ అయితే కనిపిస్తుంది ఇక్కడ మీ పర్సన్ ఎనర్జీస్ అండ్ మీ ఎనర్జీస్లో కూడా. ఓకే, ప్యాషనేట్ ఎనర్జీ, కరేజియస్ ఎనర్జీ. క్వీన్ ఆఫ్ వాండ్స్, కింగ్ అండ్ క్వీన్ ఆఫ్ ఫైర్. వీళ్ళిద్దరూ ఒక చోట ఉంటే ఏదో ఒకటి జరుగుతుంది. వాళ్ళు అనుకున్నది సాధిస్తారు. క్వీన్ ఆఫ్ వాండ్స్ స్ట్రాంగ్ ఫైర్ ఎనర్జీ మేషరాశి అండ్ కింగ్ ఆఫ్ వాండ్స్ స్ట్రాంగ్ ఫైర్ ఎనర్జీ సింహరాశి. ఓకే, సో చాలా కాన్ఫిడెంట్ అండ్ ఇండిపెండెంట్ పర్సన్ మీరు. అండ్ కెరీర్ ఫోకస్డ్ ఉంటారు, లైఫ్ని ఎంజాయ్ చేస్తారు, చాలా ధైర్యంగా ఉంటారు. ఓకే, బట్ ఇక్కడ మీ పర్సన్ ఎలా ఉంటారంటే కెరీర్ ఫోకస్డ్ ఉంటారు అండ్ ఛాలెంజెస్ని ఓవర్కమ్ చేస్తారు. లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటాయి మీ పర్సన్కి. ఒక న్యాచురల్ లీడర్లా ఉంటారు. సో ఇది కింగ్ అండ్ క్వీన్ ఆఫ్ వాండ్స్ ఎనర్జీ. త్రీ ఆఫ్ కప్స్, నియర్ ఫ్యూచర్లో ఏదో సెలబ్రేషన్ జరగబోతుంది. మేబీ ఇది రీయూనియన్ అనే నాకు తెలుస్తుంది. ఓకే, హ్యాపీనెస్ అయితే వస్తుంది ఇద్దరు లైఫ్లో కూడా. 4 of swords తులారాశి. మెడిటేషన్ అండ్ ప్లానింగ్ ఫర్ ఫ్యూచర్. ఓకే, ఒక స్టేబుల్ ఎనర్జీలో ఉంటూ లోన్లీగా ఉంటూ మీ పర్సన్ మీ ఫ్యూచర్ కోసం చాలా ఆలోచిస్తున్నారు. మీ ఫ్యూచర్ని చాలా అందంగా ప్లాన్ చేసుకుంటున్నారు, డిజైన్ చేస్తున్నారు. సో వాటిని తప్పకుండా ఇంప్లిమెంట్ చేస్తారు, ఆ ఐడియాస్ని అన్నిటినీ కూడా. కింగ్ ఆఫ్ సోర్డ్స్, ఒక మెంటల్ క్లారిటీ వస్తుంది మీ రిలేషన్షిప్కి. ఓకే, అండ్ ట్రూత్ఫుల్ అండ్ హానెస్ట్ కమ్యూనికేషన్ నడుస్తుంది ఇద్దరి మధ్య. మీ పర్సన్ అండ్ మీరు కూడా ఒక డిసిప్లిన్డ్ పీపుల్ అనమాట ఇద్దరు కూడా. బట్ ఎనీహౌ రీయూనియన్ జరిగిన తర్వాత ఒక హ్యాపీ లైఫ్ అయితే చూస్తారు, అదైతే డౌట్ లేదు. ఓకే, అండ్ ఇక్కడ మీ పర్సన్ విషయంలోనే తను రికవర్ అవ్వడానికి చాలా టైం అయితే పడుతుంది. తను ఫైనాన్షియల్ లాస్లో ఉన్నారు అండ్ కొంతమంది హౌస్ కూడా పోగొట్టుకుని ఉన్నారు, ప్రాపర్టీస్ అండ్ సేవింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా లేక బిల్స్ పే చేయడం కూడా కష్టమైన పరిస్థితిలో ఉన్నారు మీ ప్రజెంట్ పర్సన్. ఓకే, అండ్ కొంతమంది లైఫ్లో న్యూ పర్సన్ విత్ న్యూ ఆఫర్ అయితే రాబోతున్నారు. ఆ పర్సన్ ఎలా ఉంటారు అసలు మీతో అనేది చూద్దాం. నైట్ ఆఫ్ వాండ్స్. ఓకే, ఈ పర్సన్ చాలా చార్మింగ్గా ఉంటారు, చూడటానికి అందంగానే ఉంటారు, ప్యాషనేట్ ఎనర్జీతో ఉంటారు అండ్ ఫియర్లెస్ పర్సన్ అనమాట. ఓకే, అండ్ లస్ట్ అయితే ఎక్కువ ఉంది మీ మీద. అండ్ ఇది స్ట్రాంగ్ ఫైర్ ఎనర్జీ ధనుష్ రాశి. దిస్ ఈజ్ న్యూ పర్సన్ ఎనర్జీ ధనుష్ రాశి. ఎస్, 9 of Pentacles. ఈ పర్సన్ చాలా వెల్దీ పర్సన్, మేబీ ఒక ఇండిపెండెంట్ అండ్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఉన్న పర్సన్
అండ్ లగ్జరీ లైఫ్ చూస్తున్న పర్సన్. ఓకే, కష్టపడి పైకి వచ్చిన పర్సన్ అయితే కాదు, వెల్దీ ఫ్యామిలీలో పుట్టిన పర్సన్. ఓకే, ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ ఉంది, స్టెబిలిటీ కూడా ఉంది. ఓకే, అండ్ ఆ పర్సన్ కూడా డిసిప్లిన్డ్ పర్సన్. బట్ మీ లైఫ్లోకి ఉంటారా, మీరు యాక్సెప్ట్ చేస్తారా అసలు ఆ సెకండ్ పర్సన్ని అనేది చూద్దాం. నో, మీరు యాక్సెప్ట్ చేయరు. ఈ సెకండ్ పర్సన్ మిమ్మల్ని ప్రపోజ్ చేసినా కూడా మీరైతే యాక్సెప్ట్ చేయరు. మీరు వెల్త్, సెక్యూరిటీ, సేవింగ్ మనీ అయితే చూసుకుంటున్నారు. మీ లైఫ్ మీరు చూసుకుంటున్నారు ప్రజెంట్. ఓకే, సాలిడ్ ఫౌండేషన్స్ అయితే వేసుకుంటున్నారు మీ రిలేషన్షిప్ విత్ పాస్ట్ పర్సన్. స్టికింగ్ టు ద పాస్ట్ రిలేషన్ మీరు. సో న్యూ రిలేషన్ అయితే యాక్సెప్ట్ చేయరు, ఇది పాస్ట్ రిలేషన్. యూనిఫైడ్ లవ్, పార్ట్నర్షిప్, మ్యూచువల్ అట్రాక్షన్, ప్రపోజల్స్, మ్యారేజ్ అండ్ కనెక్షన్స్. మ్యారేజ్ కనెక్షన్ అంటే ఇంకా ఇది ట్విన్ ఫ్లేమ్ ఎనర్జీ, 2 of Cups, పాస్ట్ లైఫ్ కనెక్షన్. సో స్ట్రాంగ్ వాటర్ ఎనర్జీ, ఎమోషనల్ ఎనర్జీ, కర్కాటక రాశి. సెవెన్ ఆఫ్ వాండ్స్, ఇది కూడా స్ట్రాంగ్ ఫైర్ ఎనర్జీ, సింహరాశి. మనకి ఇక్కడ ఎక్కువ సింహరాశి, ధనుష్ రాశి, మేషరాశి కార్డ్సే ఎక్కువ వస్తాయి మనకి ఎప్పుడు కూడా. ఓకే, మీ పర్సన్ ప్రాబ్లమ్స్లో ఉన్నప్పుడు మీరే తనకి సపోర్టింగ్గా ఉంటున్నారు కూడా ఇప్పుడు ప్రజెంట్ కూడా. సో మీ పర్సన్ అందుకే మిమ్మల్ని తన లైఫ్ పార్ట్నర్గా చేసుకోవాలని డిసైడ్ అయ్యారు. జస్టిస్ కార్డ్. కొంతమంది పీపుల్ ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళు లీగల్ కేసుల్లో కూడా ఉన్నట్టు తెలుస్తుంది. వీళ్ళు తులారాశి వాళ్ళు, స్ట్రాంగ్ ఎయిర్ ఎనర్జీ. బట్ ఆ లీగల్ ఇష్యూస్లో ఉన్న వాళ్ళు కూడా వాళ్ళ జడ్జ్మెంట్ ఏదైతే ఉందో వాళ్ళకి మీకే ఫేవరబుల్గా వస్తుంది. ఓకే, అగైన్ జస్టిస్, మళ్ళీ అదే కార్డ్ వచ్చింది. ఓకే, 5 of Cups, వృశ్చిక రాశి ఎనర్జీ. లోన్లీగా, సాడ్గా ఉన్నారు మీ పర్సన్. హైరోఫెంట్. సో మీకు ఒక లాంగ్ కమిట్మెంట్ ఇవ్వాలి అని అయితే చాలా యాంగ్జైటీతో ఉన్నారు. బట్ ఛాన్స్ దొరకట్లేదు, టైం దొరకట్లేదు, ధైర్యం సరిపోవట్లేదు. సో ఎప్పుడైతే మీరు మిమ్మల్ని కలుస్తారో మీ పర్సన్ తన బాధ అంతా చెప్పుకుంటారు. అండ్ మీరు కూడా తనకి చాలా హెల్ప్ అయితే చేయబోతున్నారు. ఓకే, బట్ ఇక్కడ ఇదొక జనరల్, కలెక్టివ్ అండ్ టైమ్లెస్ రీడింగ్. మీరు జాగ్రత్తగా చూసుకోండి. కొన్ని పాయింట్స్ రెజొనేట్ అవుతాయి, కొన్ని పాయింట్స్ రెజొనేట్ అవ్వవు. ఓకే, రెజొనేట్ అయిన పాయింట్స్ తీసుకోండి, రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. ఓకే, అండ్ ఇప్పటి వరకు ఈ రీడింగ్ కనుక మీకు రెజొనేట్ అయితే ప్లీజ్ డ్రాప్ హార్ట్ ఇన్ కామెంట్ సెక్షన్. సో అసలు యూనివర్స్ మీకు ఏం క్లారిటీ ఇస్తుంది మీ రిలేషన్షిప్కి సంబంధించి అనేది చూద్దాం. బిహైండ్ ద డెక్ ఏస్ ఆఫ్ పెంటికల్స్, ఫైనాన్షియల్ ఆపర్చునిటీ ఏదో రాబోతుంది మీకు. ఓకే, సో అసలు మీ రీయూనియన్ ఎప్పుడు అనేది చూద్దాం. ఓకే, మనకి ఇక్కడ ఈరోజు నెగిటివ్ కార్డ్స్ అయితే ఏం రాలేదు, అన్ని పాజిటివ్ కార్డ్స్, పాజిటివ్ ఎనర్జీస్ వచ్చాయి. ఓకే, సో రీయూనియన్ అసలు ఎన్ని రోజుల్లో ఉండొచ్చు, కమ్యూనికేషన్ ఎన్ని రోజుల్లో రావచ్చు. క్వీన్ ఆఫ్ సోర్డ్స్, ఇది కూడా అగైన్ కమ్యూనికేషన్ అంటే కమ్యూనికేషన్ కార్డ్ వచ్చింది. స్ట్రాంగ్ కమ్యూనికేషన్ అయితే రాబోతుంది రిగార్డింగ్ మీ రిలేషన్షిప్. హానెస్ట్ కమ్యూనికేషన్, క్లారిటీ వస్తుంది మీకు ఆ రిలేషన్షిప్లో. అండ్ క్విక్ డెసిషన్స్ అయితే తీసుకోబోతున్నారు మీరు. అంటే ఇంకా ఈ స్టేగ్నెంట్ ఎనర్జీని వదిలేసి కొంచెం లైఫ్లో ముందుకు వెళ్ళాలి, మీ రిలేషన్షిప్ని కూడా నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలి అని ఎంతైనా ఆలోచిస్తున్నారు. ఓకే, 8 of Wands, ఫాస్ట్ కమ్యూనికేషన్, క్విక్ డెసిషన్స్. ఓ
మిస్టర్ లవర్ మళ్ళీ రెడీ. సో ఇక్కడ ఇది న్యూ పర్సన్ ఎనర్జీ కాదు, ఇది పాస్ట్ పర్సన్ ఎనర్జీ. సో ఈ పాస్ట్ పర్సన్ క్విక్ డెసిషన్స్ తీసుకొని మీ లైఫ్ని ముందుకు తీసుకెళ్ళాలి, మీ రిలేషన్ని ముందుకు తీసుకెళ్ళాలి అని చాలా యాంగ్జైటీతో ఉన్నారు. సో మీకు ఇలా ఫ్లవర్స్ ఇచ్చి మీ దగ్గరికి రావచ్చు, ఫ్లవర్స్ తీసుకొని. అండ్ ఇది ఎన్ని రోజుల్లో ఉండొచ్చు అనేది చూద్దాం. రీయూనియన్ అనేది అసలు ఎన్ని రోజుల్లో ఉండొచ్చు అనేది చూద్దాం. ఓకే, డెత్, రీబర్త్ ఇన్ రివర్స్, డెత్ ఇన్ రివర్స్, చారిట్ ఇన్ రివర్స్, క్వీన్ ఆఫ్ పెంటికల్స్. ఓకే, మీకైతే ఇక్కడ ఎన్ని రోజులు ఉండొచ్చు అంటే మళ్ళీ అగైన్ 4 చూపిస్తుంది మనకి. బిహైండ్ ద డే కింగ్ ఆఫ్ వాండ్స్ అగైన్ 4 చూపిస్తుంది. అంటే 4 వీక్స్, 4 మంత్స్ ఆర్ 4 డేస్లో కూడా మీకు కమ్యూనికేషన్ అండ్ రీయూనియన్ అయితే అవ్వచ్చు, కమ్యూనికేషన్ రావచ్చు మీకు మీ పర్సన్ దగ్గర నుంచి. ఓకే, సో రీడింగ్ కనుక మీకు నచ్చినట్టయితే ఐఎమ్ సో హ్యాపీ. రీడింగ్ని లైక్ చేయండి అండ్ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. 6 of Wands ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. షేరింగ్ లవ్ అండ్ లైట్.